1579 జూన్లో ఆంగ్ల అన్వేషకుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ తన ప్రపంచ ప్రదక్షిణ ప్రయాణం సందర్భంగా ఉత్తర అమెరికాలోని పశ్చిమ తీరంలో, ప్రస్తుతం ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతంగా పరిగణించబడే ప్రాంతంలో ల్యాండింగ్ అయ్యాడు. తీరాన్ని చేరిన వెంటనే అతను ఆ భూమిని ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ ప్రథమకి అంకితం చేస్తూ నోవా ఆల్బియన్, న్యూ ఆల్బియన్ అని పేరు పెట్టాడు. ఇది ఇంగ్లాండ్కు ప్రతీకగా ఉండే డోవర్ తెల్ల కొండల గురించిన సూచన. ఈ చర్య ఉత్తర అమెరికా పసిఫిక్ తీరంలో యూరోపియన్ గల మొదటి భూస్వామ్య హక్కు ప్రకటనలలో ఒకటిగా నిలిచింది. అక్కడ గడిపిన సమయంలో డ్రేక్ మరియు అతని సిబ్బంది ఆ ప్రాంతానికి చెందిన స్థానిక గిరిజనులు, కోస్ట్ మీవోక్ ప్రజలతో పరిచయం అయ్యారు. డ్రేక్ చాప్లైన్ అయిన ఫ్రాన్సిస్ ఫ్లెచర్ వ్రాసిన చరిత్రలో ఈ సమావేశాన్ని శాంతియుతమైనదిగా, పరస్పర గౌరవంతో నిండినదిగా వర్ణించారు. మీవోక్ ప్రజలు ఈ అనుకోని అతిథులను ఆశ్చర్యంతో కూడిన ఆతిథ్యంతో స్వాగతించారు. వారు బహుమతులు ఇచ్చారు మరియు డ్రేక్ మరియు అతని మానవులు గౌరవ సూచకాలుగా లేదా అంగీకార సంకేతాలుగా భావించిన కొన్ని ఆచార కార్యక్రమాలు నిర్వహించారు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయంలో మీవోక్ ప్రజలు డ్రేక్ను ఒక విశేషమైన లేదా దివ్య వ్యక్తిగా భావించి ఉండవచ్చు. డ్రేక్ బృందం కూడా మీవోక్ ప్రజల పట్ల గౌరవంతో ప్రవర్తించారు. వారు వారి శరీర రూపం, సంప్రదాయాలు, జీవనశైలిని ఆశ్చర్యంతో గమనించారు. ఈ సంఘటన యూరోపియుల దృష్టికోణం ద్వారా మాత్రమే రికార్డు చేయబడినప్పటికీ, ఇది సాధారణంగా ఘర్షణ మరియు కాలనీకరణతో నిండిన యుగంలో ఒక అరుదైన శాంతియుత సంపర్క ఘటనగా నిలిచింది. ఈ చిన్న కానీ ప్రాముఖ్యమైన సంఘటన ఆంగ్ల సముద్ర చరిత్రలో మరియు పసిఫిక్ తీరంలో ప్రాథమిక దేశీయ యూరోపియన్ సంబంధాలలో ఒక చిహ్నాత్మక క్షణంగా నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.